హిందూ మైథాలజీలో మనం చూసినట్లయితే ఈ యొక్క యుగాలని 4 యుగాలుగా క్రియేట్ చేశారు ఈ బ్రాహ్మణులు. ఒకటి కృతాయుగము లేదా సత్యయుగం అంటారు. దాంట్లో విష్ణువు దేవుడుగా ఉంటాడు. అదేవిధంగా త్రేతాయుగంలో రాముడు దేవుడుగా ఉంటాడు. అలాగే ద్వాపర యుగంలో శివుడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా దేవుళ్ళుగా ఉంటారు. కలియుగంలో వెంకటేశ్వరుడు దేవుడుగా ఉంటారు. కానీ వీరిని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీరు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అని చెప్పి వారికి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా దుష్టులుగా, రాక్షసులుగా క్రియేట్ చేసి వారిని చంపారు. కానీ వీరు కూడా మన మనుషుల్లాగే వీరికి 2 భార్యలు, పిల్లలు వీళ్ళందరిని కూడా ఈ యొక్క బ్రాహ్మణులే వీరికి కల్పించారు. వీరిని దేవుళ్ళుగా చేసి మన దేశాన్ని భ్రష్టు పట్టించారు. కానీ రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా మంచి రాజులుగా ఆయా దేశాలని పరిపాలించినట్టుగా మనం చూస్తాం. అందువల్లే వీరికి భార్యలు, పిల్లలు ఉన్నారు. దాన్ని దేవుళ్ళుగా వీళ్ళు క్రియేట్ చేసి వీరి కడుపును వీళ్ళు నింపుకున్నట్లుగా మనం చూస్తాం.